పై వాల్యూ 22/7 మీకు తెలుసు. అండ్ హెచ్ ఈస్ ద హైట్, దాని డైమెన్షన్ కూడా క్లియర్గా ఇస్తాడు. అలాగే ఇన్నర్ రేడియస్ అండ్ అవుటర్ రేడియస్ చూడడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. సో ఒకసారి మనకి డైమెన్షన్స్ అన్నీ ఎలా తీసుకోవాలనేది వస్తే ఫైండింగ్ ద ఫార్ములా అనేది కేక్ వాక్ అంటే ఈజీగా జరిగిపోతుంది. నెక్స్ట్ కోన్. మనం జనరల్గా ఐస్ క్రీమ్ తింటుంటాం, కోన్ ఐస్ క్రీమ్ అంటాం. ఏదైతే కోన్ షేప్లో ఉందో దాన్ని మనం, ఏదైతే ఐస్ క్రీమ్ అంటే క్రీమ్ కాకుండా మిగిలిన షేప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కోన్ అని పిలవడం జరుగుతుంది. సో ఏ కోన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్. సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే ఏంటి? ఒక సర్కిల్ నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి. అంటే సెంటర్ నుంచి ఒక పాయింట్ని కట్ చేసి ఇలా రాసినట్టయితే దాన్ని ఏమంటామండి? సెక్టార్ అంటాం. సో ఆ సెక్టార్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీకు సెక్టార్ అనేది కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి. ఆ సెక్టార్ని కనుక మనం గమనించినట్టయితే ఈ కోన్ ఫార్ములాకు మనం ఎగ్జాక్ట్గా అప్లై చేసుకోగలుగుతాం. ఏ కోన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్ బై రోలింగ్ ఇట్ అండ్ జాయినింగ్ టుగెదర్ its two straight edges. If r is the radius of the cone and r is the radius of the sector of the angle, క్లియర్గా నేను డయాగ్రామ్లో ప్రతిదీ మెన్షన్ చేశానండి. చూడండి, క్యాపిటల్ ఆర్ని ఏమంటున్నాను నేను? రేడియస్ ఆఫ్ ద సెక్టార్ ఆఫ్ ద యాంగిల్ అంటూ, స్మాల్ ఆర్ని ఏమంటున్నాను? రేడియస్ ఆఫ్ ద కోన్ అంటున్నాను. ఒకవేళ అయినట్టయితే దెన్ హౌ కెన్ వి ఫైండ్? మళ్ళీ చూడండి, కోన్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్ బై రోలింగ్ ఇట్ అండ్ జాయినింగ్ టుగెదర్ ఇట్స్ ట్రూ స్ట్రైట్ ఎడ్జెస్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద సెక్టార్ ఆఫ్ ద యాంగిల్ అంటున్నాను, స్మాల్ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ద కోన్ అంటున్నాను. దెన్ మనం ఏమేమి డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చూడండి. ఫస్ట్ ఎల్ స్క్వేర్. ఎల్ స్క్వేర్ అంటే ఏంటి? ఎల్ ఈజ్ నథింగ్ బట్ ద స్లాంట్ హైట్. ఏదైతే కర్వేచర్లో ఉందో మనకి దాన్ని మనం స్లాంట్ హైట్ అంటున్నాం. చూడండి, ఇక్కడ ఈ డయాగ్రామ్లో హెచ్ఆర్ కాకుండా హైపోటెన్యూస్ ఫామ్లో ఒకటి ఉంది, దాన్ని ఎల్ అనడం పిలవడం జరుగుతుంది. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? అండర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనడం జరుగుతుంది. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అంటే పై ఆర్ ఎల్. ఆర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్, ఎల్ ఈజ్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్. ఆ ఎల్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామండి? ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. అంటే ఒకటి వస్తే ఆటోమేటిక్గా మనకు అదే నెక్స్ట్ ఫార్ములా రాయడానికి కూడా ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కానీ టోటల్ సర్ఫేస్ ఏరియాకి వస్తే పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్. రెండు అంటే సర్కిల్ ఏరియాను కూడా మనం ఇందులో నిబిడీకృతం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పై ఆర్ అనేది మనం కామన్ తీసుకున్నట్టయితే ఏం రాయొచ్చండి? పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్గా రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్, సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయగలేము. అంటే మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు అంటే మనకు ఇన్నర్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్తాడు, స్లాంట్ హైట్ ఇస్తాడు, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ హైట్ ఫైండ్ అవుట్ చేసి వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా యాజ్ వెల్ యాజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. సార్ సర్ఫేస్ ఏరియా అయిపోయింది, వాల్యూమ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్లో మనం పెరిమీటర్ అండ్ ఏరియా గుర్తుంచుకుంటాం. వేరాస్ 3 డైమెన్షనల్ ఫిగర్స్కి వస్తే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాతో పాటు వాల్యూమ్ అనేది గుర్తుంచుకోవడం జరుగుతుంది. అందుకే క్యూబ్కి, క్యూబాయిడ్కి, కోన్కి, సిలిండర్కి అన్నిటికీ కూడా ఏమంటున్నాను నేను? ఫస్ట్ తప్పకుండా మీరు లాటరల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్ అనేది గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లాటరల్ సర్ఫేస్ ఏరియాలో నేను పై ఆర్ కామన్ తీస్తే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ రాసుకోవచ్చు. మనకు మెయిన్ ఫార్ములా ఇదే గుర్తుంచుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ ఇంటూ ఎల్. ఎల్ అంటే ఏంటండి? స్లాంట్ హైట్, ఉట్టి హైట్ కాదండి, స్లాంట్ హైట్. సో చివరిగా వస్తే వాల్యూమ్ అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అని రాసుకోవచ్చు, లేదా పై ఆర్ స్క్వేర్ h/3 అని కూడా రాసుకోవచ్చు. సో సార్ మరి నేను రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అని కొంతమంది విద్యార్థులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. రేడియస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, ఒకవేళ కనుక మీకు సెక్టార్ యాంగిల్ ఇస్తే సెక్టార్ యాంగిల్ బై 360 ఇంటూ
క్యాపిటల్ ఆర్ చేయండి, యూ విల్ గెట్ ద స్మాల్ ఆర్ వాల్యూ. కానీ అవి రెండు లేనట్టయితే యూ కాంట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఐదర్ ఆర్ ఆర్ స్మాల్ ఆర్. దట్స్ ద రీజన్ వై ప్లీజ్ పే కాన్సన్ట్రేషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫార్ములా. ఓకేనండి. నెక్స్ట్ స్పియర్కి వద్దాం. స్పియర్ సర్కిల్ రెండు చూస్తే ఒకే విధంగా ఉంటుంది, కానీ స్పియర్ కనుక చూసినట్టయితే ఒక గోళాకారము అంటే ఒక గ్లోబును తీసుకున్నట్టయితే యూ కెనాట్ కాల్ గ్లోబ్ యాజ్ ఏ సర్కిల్. దెన్ వాట్ డూ యూ కాల్ గ్లోబ్? గ్లోబ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్పియర్. అంటే మనం ప్రపంచపటాన్నంతా చూసే ఒక గ్లోబ్ని సర్కిల్ షేప్లో ఉందని చెప్పాం, ఒక స్పియర్ షేప్లో ఉందని చెప్తాం. సో ఆల్ ద పాయింట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్ ఆర్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్. ఇదే మనం సర్కిల్కి కూడా వర్తింపజేయచ్చు. దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ రేడియస్. సేమ్ ఫార్ములా సేమ్, కానీ దానికి దీనికి మెయిన్ సర్కిల్కి స్పియర్కి ఏమెక్కడ చేంజ్ వస్తుందంటే పరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ విషయంలో, ఇన్నర్ పార్ట్ విషయంలో తేడా రావడం జరుగుతుంది. ఎలా తేడా వస్తుందంటే సర్కిల్కి మెయిన్గా డయామీటర్ రేడియస్ ఉంటే సరిపోతుంది, కానీ స్పియర్కి టోటల్ ఇన్నర్ పార్ట్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి స్పియర్ అని మనం నిర్వచించినప్పుడు ఎలా నిర్వచిస్తాం? గుడ్ ఎగ్జాంపుల్ అంటే తప్పకుండా మనం గ్లోబ్ అనే తీసుకోవచ్చు. లేదంటే ఒక బాల్ తీసుకోండి, బాల్ తీసుకొని మీరు కట్ చేసేస్తే కానీ లోపల పోర్షన్ కనబడదు. అలాగే గ్లోబ్ని కట్ చేస్తే కానీ లోపల పోర్షన్ కనబడదు. కానీ సర్కిల్ అలా కాదు. ఒక బ్యాంగిల్ తీసుకోండి, లోపల పోర్షన్ కనబడుతుంది. అంటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే లోపల పోర్షన్ కనిపించేది, ఇన్నర్ పోర్షన్ విజిబుల్గా ఉంటే సర్కిల్ అనండి. ఇన్నర్ పోర్షన్ కనుక టోటల్గా హాలోగా కనిపించకుండా ఉంటే దాన్ని స్పియర్ అనండి, సింపుల్గా చెప్పాలంటే. అలాగే ఆల్ పాయింట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ స్పియర్ ఆర్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద స్పియర్. దిస్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద రేడియస్, ఆర్ అని పిలవడం జరుగుతుంది. సో స్పియర్ ఫార్ములా మనం చూసాం కాబట్టి వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఇన్ ద 4πr². మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దిశలు మనకు దిగ్దిగంతాలు అంటాం. దిగ్దిగంతాలు అంటే నలుదిశల అని అర్థం. అంటే ప్రపంచానికి 4 దిక్కులు అని అంటే మన భూమికి 4 దిక్కులు అని చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడ మనం ఫార్ములా రూపంలో కూడా అప్లై చేస్తున్నామండి. ఏరియా ఆఫ్ సర్కిల్ వస్తే ఏమంటున్నాం? πr² అంటున్నాం. 4 దిక్కులు ఉన్నాయి కాబట్టి 4. ఆ రెండు కలపండి, దట్ విల్ బికమ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ నథింగ్ బట్ 4πr². వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ నథింగ్ బట్ 4/3πr³ and the sphere has only one surface and hence only one surface area. ఇక్కడ చాలామంది అడుగుతారు, సార్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏది? అవన్నీ ఉండవండి. ఎందుకంటే స్పియర్కి ఒకే ఒక్క సర్ఫేస్ ఉంది కాబట్టి దట్ విల్ బీ హ్యావింగ్ సింప్లీ సర్ఫేస్. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లాటరల్ సర్ఫేస్ అడగొచ్చండి, అప్పుడు కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సింప్లీ యూ ఇన్సర్ట్ ద ఫార్ములా 4πr². అలాగే వాల్యూమ్ ఎప్పుడు క్యూబికల్ యూనిట్స్లో ఉంటుంది కాబట్టి 4/3πr³. సో కంపల్సరీగా మీరు నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ద స్పియర్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ వన్ సర్ఫేస్, కాబట్టి స్పియర్ హ్యాస్ ఓన్లీ వన్ సర్ఫేస్ ఏరియా అని మనం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ చూసినట్టయితే చూడండి, రేడియస్ అలా గోళాకారాన్ని నేను లోపల డ్రా చేశాను. మనకు ఖచ్చితంగా రేడియస్ ఉంటే మనం ఎటువంటి బ్యాటిల్ అయినా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ అంటే సింపుల్గా ఏరియా ఆఫ్ సర్కిల్ గుర్తుంచుకొని 4 అటాచ్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3πr³. స్పియర్ హ్యాస్ ఓన్లీ వన్ సర్ఫేస్ అని మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. సో స్పియర్ హ్యాస్ ఓన్లీ వన్ సర్ఫేస్ కాబట్టి ఇట్ విల్ బీ హ్యావింగ్ ఓన్లీ వన్ సర్ఫేస్ ఏరియా అని చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రతి ప్రాబ్లంకి మనం టైం లిమిట్ అనేది ఎప్పుడు మనకు ఫాస్ట్నెస్ రోబస్నెస్ వస్తుంది అంటే మనము ప్రతి ఫార్ములా మన మెదడులో నిక్షిప్తం చేసుకున్నప్పుడు మన టైం లిమిట్ అనేది చాలా చాలా కన్స్ట్రెయింట్గా ఉంటుంది. సో చూద్దాం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి. సింపుల్ అప్లికేషన్, ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా జనరల్ అప్లికేషన్ ప్రాబ్లమ్సే నేను అడగడం జరుగుతుంది. అలాగే ఇవే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సంబంధించి మీకు ఎగ్జామ్లో కూడా అడగడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఇఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 5, 6 and 7 centimeter respectively,
ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని అడుగుతున్నాం. అంటే జనరల్గా మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం అంటే ఫస్ట్ మనకు సైడ్ కావాలి. సైడ్ వస్తే ఆటోమేటిక్గా ఏరియా బై యూజింగ్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఫార్ములా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు చేయండి నాతో పాటు మీరు. 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 5, 6, 7 సెంటీమీటర్. ఈచ్ సైడ్ ఏని 5 అనుకోండి, బిని 6 అనుకోండి, సిని 7 అనుకోండి. ఫస్ట్ నాకు ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 5 + 6 + 7/2 అంటే 11 + 7 18/2 అంటే ఎస్ వాల్యూ నాకు 9 వచ్చింది. ఇప్పుడు పైన కనిపిస్తున్న ఫార్ములా ఏరియా ఈక్వల్ టు ఫార్ములాలో మీరు దాన్ని ఇన్సర్ట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుందో చూద్దాం. ఏరియా ఈక్వల్ టు చెప్పాను కదండి, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సిలో నేను కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 9 × 9 - 5 × 9 - 6 × 9 - 7 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 × 4 × 3 × 2 సింపుల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 216. దాన్ని కూడా మనం ఏం రాయొచ్చండి 36 × 6 స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే 6కి స్క్వేర్ 36 కాబట్టి ఫైనలైజ్డ్ సింప్లిఫైడ్ ఫామ్లో 6√6 cm² రాసుకోవచ్చు. సో ఏరియాను ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూసినట్టయితే చూడండి, ఇఫ్ 3 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 5, 6, 7 cm రెస్పెక్టివ్లీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. మరి అది రావాలంటే మనకి ఎస్ రావాలి కదండి. ఎస్ ఎలా రావాలంటే అన్ని సైడ్స్ని యాడ్ చేసి బై 2 చేస్తే మనకు 9 వచ్చింది. దాన్నే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫైనల్గా మనకి √216 అంటే 36 × 6 రాసుకోవచ్చు కాబట్టి 36 √6 కాబట్టి 6√6 cm². ఏరియా ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్ రూపంలోనే ఉంటుంది. వాల్యూమ్ ఎప్పుడు కూడా క్యూబికల్ యూనిట్స్ రూపంలోనే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అందరూ ఈ ప్రాబ్లం తీసుకొని ఎంతసేపు పడుతుందో చూడండి. దేర్ ఈజ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆఫ్ లెంత్ 100 మీటర్ అండ్ బ్రెడ్త్ 40 మీటర్. అంటే ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉంది, ఒక పొలం ఉంది, లెంత్ ఎంత అంటున్నాడు 100 మీటర్. ఎప్పుడు కానీ డ్రా చేసుకోవడం తెలిసి ఉండాలి మనకు. డయాగ్రామ్ మనం క్వశ్చన్ని చూసి డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. లెంత్ అంటే ఎప్పుడు హారిజంటల్గా అంటే అడ్డంగా డ్రా చేసుకోవాలి, బ్రెడ్త్ అంటే నిలువుగా డ్రా చేసుకోవాలి. రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంటండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఆపోజిట్ సైడ్స్ 100 ఉంటుంది, ఇంకొక ఆపోజిట్ సైడ్స్ 40 ఉండడం జరుగుతుంది. ఏ కార్పెట్ ఆఫ్ 2 meter width ఈజ్ టు బి స్ప్రెడ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ సైడ్ టు ద ఆపోజిట్ సైడ్. అయితే ఒక కార్పెట్ను మనం తీసుకొని కార్పెట్ మందం ఎంత ఉంది విడ్త్, ఇట్ విల్ బి హ్యావింగ్ 2 meter width ఈజ్ టు బి స్ప్రెడ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ సైడ్. అంటే లెంత్ నుంచి బ్రెడ్త్ నుంచి దాని సెంటర్ నుంచి ఒకవేళ కనుక మనం కార్పెట్ వేసినట్టయితే కార్పెట్ ఏరియా ఎంత అవసరం పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే కార్పెట్ ఏరియా ఎంత అవసరం పడుతుంది అంటే మనం జనరల్గా ఏ రకంగా చూడాలండి, ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ద రెక్టాంగిల్ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి, చూడండి. దేర్ ఈజ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆఫ్ లెంత్ 100 meter అండ్ బ్రెడ్త్ 40 meter. ఏ కార్పెట్ ఆఫ్ 2 meter width is to be spread from the center of each side to the opposite side. అప్పుడు ఆ సందర్భంలో వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద కార్పెట్. నాకేం లేదండి, మనకు డయాగ్రామ్ రాసుకొని రావాలి, తర్వాత లెంత్ బ్రెడ్త్ విడ్త్ అన్నీ కూడా మనకు చూసుకొని. ఇంకొకటి సార్ బ్రెడ్త్ అన్నారు విడ్త్ అన్నారు, మరి విడ్త్ అంటే ఏంటి సార్, విడ్త్ అన్నప్పటికీ కూడా బ్రెడ్తే, కానీ ఆ విడ్త్ దేందండి ఇక్కడ కార్పెట్ది. సో ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ని చూడంగానే అనలిటికల్ స్కిల్స్ కనుక మనం పెంచుకున్నట్టయితే ద ప్రాబ్లమ్ డూయింగ్ ఈజ్ క్వైట్ ఈజీ అని చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం మనం ఈ ప్రాబ్లమ్ ఎలా చేస్తాం. ఏరియా ఆఫ్ ద కార్పెట్ ABCD అంటే 40 meter × 2 meter దట్ ఈస్ 80 meters square. ఎందుకు 40 meter × 2 meter అన్నాను, ఇంతకుముందు దాంట్లో మనం చూస్తే బ్రెడ్త్ ఎంత ఉంది 40, మళ్ళీ బ్రెడ్త్ ఎంత ఉంది 2 meter. సో ఆ రెండింటిని నేను మల్టిప్లై చేస్తే 80 meters square వచ్చింది. అలాగే ఏరియా ఆఫ్ ద కార్పెట్ EFGH దేనికి సంబంధించింది, లెంత్కి సంబంధించింది. 100 meter × 2 meter దట్ ఈస్
200 స్క్వేర్ మీటర్. బట్ ద కామన్ ఏరియా, కామన్గా ఉన్న ఏరియా ఎంతండి, దీంట్లో 2 × 2 అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటే